హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసి మనం 3 ఇయర్స్ బ్యాక్ సిరమిక్ చేసినాము. సర్వీస్కి ఇచ్చి పికప్ చేసుకున్నాం బండిని. అయితే చూడండి, ఈ వెహికల్ ముందు మీరు న్యూ వెహికల్ గిట్ట అసలు పని చేయదు అనమాట. ఈ బండి చేయక ముందే నా దగ్గరికి ఒక 2-3 కస్టమర్స్ వచ్చినారు. వెహికల్ చూసి అసలు పరిశాన్ అయిపోతున్నారు. ఇది 3 ఇయర్స్ అయిందంటే నమ్మతలేరు. దీనిపైన చూడండి ఎక్కడ స్క్రాచెస్ గిట్ట లేవు. ఇప్పుడు కోటింగ్ అయితే స్టార్ట్ చేసినాము. మనం చూడండి, డీటెయిలింగ్ కంపౌండ్స్ అనేది పైన ఇన్వెస్ట్మెంట్ పెడతాం. మనం మొత్తం ఇన్వెస్ట్మెంట్ అనేది మనం వెహికల్కి ప్రొడక్ట్ పైనే పెడతాం అనమాట. దీనిపైన ఏమవుతుంది అని అంటే, సిరమిక్ కోటింగ్ చేపించడం వల్ల మీకు బెనిఫిట్స్, ఒరిజినల్ బెనిఫిట్స్, ఎండకి కలర్ షేడ్ అవ్వడం అనేది మర్చిపోవాలి. మీరు తుడిచేటప్పుడు చూడండి, పెయింట్ హల్కాగా ఉంటుంది. హల్కానేసి ఏమైతుంది, గీతలు పడుతుంటుంది మీరు తుడిచేటప్పుడు. అలాంటి గీతలు పడకుండా ఉంటుంది. డస్ట్ ఎక్కువ క్యాచ్ చేయదు. 70% డస్ట్ అనేది క్యాచ్ చేయదు. ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. యాసిడ్ పడ్డగానే బండి పైన ఏం కాదు. చూడండి, జస్ట్ మీరు చెట్టు కింద పెడితేనే గమ్ పట్టేస్తుంది పెయింట్కి. అది పోదు, పెయింట్ లాగా ఉండిపోతుంది అనమాట. గట్టిగా తుడవాల్సి వస్తుంది మీకు. అలా మీకు పెయింట్ అనేది కూడా రఫ్ అవుతుంటుంది కదా. ఈ కోటింగ్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా లగ్జరీగా ఉంటుంది. ఒరిజినల్ పెయింట్ ఉన్నప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకుంటే బెస్ట్. కస్టమర్ అయితే బండి కొన్న 1 వీక్లో చేయించింది కాబట్టి 3 ఇయర్స్ ఉంది. డిపెండింగ్ అని మీరు ఇచ్చే బండి కండిషన్స్ పైన వారంటీ ఉంటుంది.